ఏడాదిగా ఏ వార్త చూసినా ఆయన సెంట్రిక్ గానే చర్చ. ఆ మాటకొస్తే ఆపోజిషన్ లోకి వచ్చిన వెంటనే అరెస్ట్ అయ్యే నేతల లిస్టులో మొదట వినిపించేది ఆయన పేరే. అందుకు బలం చేకూర్చేలా ఆ నేతపై వరుసపెట్టి కేసులు నమోదయ్యాయి. ఓవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇంకోవైపు లీగల్ ఫైట్ కూడా చేస్తున్నారు. అయితే ఇన్నాళ్ళు ఎలా ఉన్నా ఇప్పుడు ఆయన వంతు వచ్చిందంటున్నారు. ఆ నేత అరెస్టుకు మానసికంగా సిద్ధమవ్వాల్సిందేనని టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగిస్తున్నారా? అరెస్టుకు కొడాలి నాని సిద్ధమవ్వాల్సిందేనా? గతంలో నమోదైన కేసులో ఇప్పుడు నోటీసులు. ఇప్పటికే నమోదైన కేసుల్లో బెయిల్పై కొడాలి. విశాఖ కేంద్రంగా కొడాలి అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా? వాళ్లంతా వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్లు. అందులో కొందరు మాజీ మంత్రులు. గత ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి 15 నెలలుగా వాళ్లు రాజకీయంగానే కాదు, కేసుల పరంగా క్లిష్ట పరిస్థితులు ఫేస్ చేయక తప్పడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు నోటికి పని చెప్పి అడ్డగోలుగా మాట్లాడారన్నది ఒకటైతే, అవినీతి ఆరోపణలతో ఒక్కో నేత జైలుకు వెళుతున్నారు. ఇలా ప్రముఖంగా ప్రచారంలో ఉన్న నేతల్లో వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, నందిగం సురేష్ తో పాటు పోసాని కృష్ణమురళి ఇలా పలువురు నేతలు జైలుకెళ్లారు. అయితే అరెస్టుల ఎపిసోడ్లో మొదటగా వినిపించిన పేరు కొడాలి నాని. ఇవాళ రేపు ఆయన అరెస్ట్ అవుతారంటూ 15 నెలలుగా డైలీ ఎపిసోడ్ నడుస్తోంది. అయితే తన మీద నమోదైన కేసులపై లీగల్ ఫైట్ చేస్తున్న కొడాలి నాని గుండె సంబంధిత ప్రాబ్లంతో బాధపడుతూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ముంబై వెళ్లి కూడా చికిత్స చేయించుకున్నారని అంటున్నారు. ఇలా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పటికే తన మీద నమోదైన కేసులపై న్యాయ పోరాటం చేస్తూ కొన్ని కేసుల్లో గుడివాడ పిఎస్లో అటెండ్ అవుతూ వస్తున్నారు. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో విశాఖ 3 టౌన్ పిఎస్లో 2024లోనే కొడాలి నాని మీద కేసు నమోదైంది. ఈ కేసు కింద ఐటీ చట్టం ప్రకారం 41A, 41 సిఆర్పిసి సెక్షన్ కింద కేసు పెట్టి ఇప్పుడు కొడాలి నానికి నోటీసులను అందజేశారు పోలీసులు. దాంతో నాని మీదకు ఫోకస్ మళ్లిందని అంటున్నారు. ఏపీలో ఇప్పటికే పలు కేసులను నాని ఎదుర్కొంటున్నారు. అయితే ఆ కేసుల్లో అరెస్టు కాకుండా బెయిల్ తెచ్చుకుని ఉపశమనమైతే పొందుతున్నారు. విశాఖలో కేసైతే కొడాలికి ఇబ్బందిగా మారే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తోంది. 2024లో నమోదైన కేసులో ఇప్పుడు ఆయనకు నోటీసులు ఇవ్వడమంటే ఇది అరెస్టు దాకా వెళుతుందా అన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా చంద్రబాబు, లోకేష్ పైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు నాని. ఈ క్రమంలో బాబు, లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడారని నాని మీద కేసు పెట్టింది ఓ మహిళ. అదే ఇప్పుడు కొడాలి నాని అరెస్టుకు దారి తీయొచ్చన్న టాక్ వినిపిస్తోంది. దీంతో కొడాలి అరెస్టుకు ఉత్తరాంధ్రను వేదిక చేసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఎక్కువగా సోషల్ మీడియా కేసులతో క్యాడర్, లీడర్లను అరెస్టు చేసిన ప్రభుత్వం లిక్కర్ స్కాంపై వైసీపీ బడా నేతలనే టార్గెట్ చేసింది. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది. ఈ కేసులో నేడో రేపో ఇంకో పెద్ద నేత వరకు వెళ్లొచ్చు అనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు ఈ అరెస్టులతో విజయవాడలో ఉన్న జైలు బిజీ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో కొడాలి నానిని అరెస్టు చేయాల్సి వస్తే అందుకు వేదికగా విశాఖను ఎంచుకుంటున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. విశాఖ నగరం టీడీపీకి కంచుకోట. గతంలోనూ ఇప్పుడు అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలే వరుసగా గెలుస్తున్నారు. కొడాలి వంటి నేతను అరెస్టు చేసి విశాఖలో ఉంచితే వైసీపీ క్యాడర్ ఆందోళనను కంట్రోల్ చేయొచ్చనే విశాఖ కేసును బయటకు తీశారన్న టాక్ వినిపిస్తోంది. అయితే కొడాలి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు లేవని టీడీపీలో ఓ వర్గం చెబుతోంది. అయితే కొడాలికి నోటీసులు ఇవ్వడంతో ఈసారి అరెస్టు పక్కా అంటూ మరో రచ్చ మొదలైంది. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు కుటుంబం మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారని, నానిని అరెస్టు చేయాల్సిందేనని టీడీపీ అధినాయకత్వంపై క్యాడర్ ఎప్పట్నుంచో ప్రెషర్ పెడుతూ వస్తోందట. కార్యకర్తల డిమాండ్ ప్రకారం నాని అరెస్టు తప్పదా? ఆయన అనారోగ్యం దృష్ట్యా మరికొన్ని రోజులు వెయిట్ చేస్తారా అనేది చూడాలి మరి.